గొప్ప సంఘ సంస్కర్త ఆది ఆంధ్ర సభ స్థాపకుడు దళిత వైతాళికుడిగా ప్రసిద్ధి చెందిన భాగ్యరెడ్డి వర్మ జయంతిని వాకర్స్ ఘనంగా నిర్వహించారు. ఆదిలాబాద్ పట్టణంలోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో వాకింగ్ టీం ఆధ్వర్యంలో భాగ్యరెడ్డి వర్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సామాజిక చైతన్యం, ఐక్యత, ఆత్మగౌరవానికి ప్రతీక అయిన భాగ్యరెడ్డి వర్మ ఆశయాలను ప్రతి ఒక్కరూ ముందుకు తీసుకువెళ్లాలని పిలుపునిచ్చారు. దళితుల సంక్షేమం కోసం ఆయన ఎనలేని సేవలు అందించారని తెలియజేశారు. ఆయన యొక్క సేవలు కొనియాడుతూ తన గొప్పతనాన్ని మనకు తెలియజేయాలని చెప్పేసి నిమ్మల ప్రశాంత్ గారికి కోరుతుంది. జై భాగ్యరెడ్డి వర్మ, జోహార్ 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 భాగ్యరెడ్డి వర్మ, జోహార్ జోహార్. సంక్షిప్తంగా చరిత్ర భాగ్యవర్మ ఎవరు మన తెలంగాణ రాష్ట్రం యువత కోసం పాల్పడ్డాడు. అప్పుడు నిరంకుశ ప్రభుత్వ వ్యతిరేకంగా ఏ రకంగా పోరాడాడు, సామాజిక స్థితిగతులు ఈ విధంగా మెరుగుపరచడానికి ప్రయత్నం చేశారు. ఒక మహనీయుడు. హైదరాబాద్ రాష్ట్రంలో ఒక గొప్ప సాంఘిక సంస్కర్త భాగ్యరెడ్డి వర్మ. ఆ రోజుల్లో చదువు లేదు, గుడిలో ప్రవేశం లేదు, చాలా అంటరానితనం. ఆ చీకటి రోజులను వెలుగు పంచడానికి ఆయన చదువే ఆయుధం. ఆ చదువు వల్లనే మన సమాజం బాగుపడుతుందని దాదాపుగా 26 పాఠశాలలు ప్రారంభించాడు. 1906లో జగన్ అంటే ఒక మిత్రబృందంతో కలిసి ఒక అంటరానితనం యొక్క నిషేధాన్ని విధించాడు. ఆ రోజు మళ్ళీ మాన్య సంఘాన్ని స్థాపించాడు. ఆ మాన్య సంఘంలో మన హైదరాబాద్ రాష్ట్రంలో అనేక సాంఘిక దురాచారాలు ఉండేవి. ముఖ్యంగా జోగిని వ్యవస్థ కానీ, అంటరానితనం కానీ, బాల్య కార్మికుల వ్యవస్థ కానీ, ఈ విధంగా బాండెడ్ లేబర్, ఆ ఎక్స్ట్రీమ్ డిస్క్రిమినేషన్లో తను అనేక పోరాటాలు చేశాడు. ముఖ్యంగా చాలా రోజుల్లో ఆయన జీవితాంతం సాంఘిక దురాచారాలపై పోరాడాడు. ఆయన ఆ రోజుల్లో హైదరాబాద్ రాష్ట్రంలో ఆయన ఒక పెద్ద జాతీయ నాయకుడు. దాదాపు అంబేద్కర్ అంటే 1930లో లక్నోలో షెడ్యూల్ కులాల ఫెడరేషన్ జరుగుతుంది. ఆ ఫెడరేషన్కి ఆయన ముఖ్య అధ్యక్షత వహించి బాబాసాహెబ్ అంబేద్కర్ని రెండవ రౌండ్ టేబుల్ సమావేశానికి అధ్యక్షుడు ఎన్నుకొని ఈ విధంగా మనకు రాజకీయ హక్కులు కానీ, విద్యా హక్కులు కానీ ఆయన ప్రత్యక్షంగా పరోక్షంగా తన జీవితాన్ని అంతటికీ సాంఘిక ఉద్యమకారంగా ఈ విధంగా అనేక సంస్కరణలు చేస్తూ మనకు పాటుపడిన వాటిని మనం నిర్మించుకోవాలి. ఈరోజు యువత ఉంది. యువతకు కావాల్సినంత విద్య. ఈ విద్య అనే ఆయుధం వల్లనే మన కుటుంబం బాగుపడుతుంది. కుటుంబం బాగుపడితే సమాజం బాగుపడుతుంది. సమాజం బాగుపడితే దేశం బాగుపడుతుంది. కాబట్టి మహనీయులను మనం స్మరించుకోవాలి. ఈరోజు ఉన్నామంటే ఆయన ఈరోజు మనకు ఈ ఉద్యోగం, ఈ గౌరవం,